Atma Namaste. Possible miracles on cleansing and energizing. శుభ్రపరచడం శక్తినివ్వడం గురించి చెప్తున్నారు. Sometimes a patient will fall asleep during the healing. This is common. This happens because the divine energy is very strong. కొన్నిసార్లు చికిత్స చేసేటప్పుడు ప్రాణిక్ హీలింగ్ ఇచ్చేటప్పుడు రోగి నిద్రలోకి జారుకుంటారు. ఇది సహజమే. ఎందుకంటే దివ్యశక్తి, భగవంతుడి శక్తి, మనము డివైన్ ఎనర్జీ పంపిస్తాం కదా, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానివల్ల పేషెంట్ కొంచెం మత్తుగా నిద్రలోకి జారుకుంటున్నట్టు అనిపిస్తుంది. క్లెన్జింగ్ కెన్ హ్యావ్ ఎ మిరాక్యులస్ ఎఫెక్ట్. క్లీన్ థరోలీ. శుభ్రపరచడంలోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకని బాగా శుభ్రపరచాలి. మనం హీలింగ్ చేసేటప్పుడు ఎనర్జైజింగ్ మీద యూజువల్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ ఎంత బాగా క్లీన్ చేస్తే రిజల్ట్ అంత బాగుంటుంది. డు నాట్ యూజ్ యువర్ ఓన్ లైఫ్ ఎనర్జీ టు ఎనర్జైజ్. మీ సొంత ప్రాణశక్తి ఉపయోగించి శక్తినివ్వకూడదు. ఎప్పుడు బయట నుంచి తీసుకోవాలి, బయటకి ప్రసరించాలి. మనలోని ప్రాణశక్తి తీసుకుని మనలోని ప్రాణశక్తితో ఇతరులకి శక్తినిస్తూ ఉంటే మనం బలహీనమైపోతాము. అది ఎప్పుడూ చేయకూడదు. ఇఫ్ ఎ న్యూ ప్రాణిక్ హీలర్ హ్యాస్ ప్రాబ్లమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బోత్ హ్యాండ్స్ సైమల్టేనియస్లీ, he or she may focus on the receiving hand when inhaling and on the projecting hand when exhaling. కొత్తగా ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఒకే సమయంలో రెండు అరిచేతుల మీద ధ్యాస ఉంచడం కష్టము అనుకుంటే వారు ఏం చేయొచ్చంటే శ్వాస తీసుకునేటప్పుడు రిసీవింగ్ హ్యాండ్ మీద, శ్వాస వదిలేటప్పుడు శక్తినిచ్చే చేతి మీద ధ్యాస ఉంచితే సరిపోతుంది. అంటే ఒకే సమయంలో కాకుండా బ్రీదింగ్ చేస్తాం కదా మామూలుగా మనము, అప్పుడు శ్వాస తీసుకునేటప్పుడేమో శక్తిని గ్రహించే చేతి మీద రిసీవింగ్ హ్యాండ్ మీద, శ్వాస వదిలే సమయంలో ప్రొజెక్టింగ్ హ్యాండ్ మీద ధ్యాస ఉంచితే తగినంత ప్రాణశక్తి బయట నుంచి మనలోకి వస్తుంది, అలాగే మన నుండి పేషెంట్కి కూడా వెళ్తుంది. No matter how powerful you are, if the patient does not disturb the energy, the patient, if the patient does not absorb the energy, the patient will not get well. హీలర్గా మీరు ఎంత శక్తివంతులైనా సరే, ఎంత పవర్ఫుల్ హీలర్ అయినా సరే, రోగి గనక మీరిచ్చే ప్రాణశక్తిని స్వీకరించకపోతే రోగికి బాగు కాదు. ఇక్కడ హీలింగ్ అనేది ఎప్పుడు రోగి యొక్క స్వీకరణార్హత మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముందరే నేర్చుకున్నాం కదా మనం, రిసెప్టివిటీ ఆఫ్ ద పేషెంట్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ వద్దు అని గట్టిగా అనుకుంటే మనం ఎంత పవర్ఫుల్ అయినా సరే ఉపయోగం ఉండదు. వాట్ ఈజ్ మోర్ సటిల్, పర్ఫ్యూమ్ ఆర్ ప్రాణిక్ ఎనర్జీ? ప్రాణిక్ ఎనర్జీ. డు నాట్ ఫర్గెట్ టు స్టెబిలైజ్ ద ప్రొజెక్టెడ్ ప్రాణిక్ ఎనర్జీ, అదర్వైజ్ ఇట్ విల్ లీక్ అవుట్. సూక్ష్మమైనది ఏది, సెంటా లేకపోతే ప్రాణిక్ ఎనర్జీ? సెంట్ ఉందనుకోండి, పర్ఫ్యూము, ఒక గదిలో ఎవరైనా పర్ఫ్యూమ్ చల్లితే లేదా కొట్టుకుంటే మిగిలిన గదుల్లో కూడా వాసన తెలుస్తూ ఉంటుంది. అలా దానికంటే సూక్ష్మంగా కదిలేది ప్రాణశక్తి. అందుకని ప్రాణశక్తిని స్టెబిలైజ్ చేయకపోతే, స్థిరపరచకపోతే అది మొత్తం లీక్ అయిపోతుంది. శక్తిని ఇచ్చాక ఎప్పుడు స్టెబిలైజ్ చేయాలి గుర్తుంచుకోవాలి. Do not assume relief as a permanent cure. Ask the patient to come back for more pranic healing treatments. రిలీఫ్ వేరు, పర్మనెంట్ క్యూర్ వేరు. ఒక ప్రాబ్లం, వ్యాధి ఉందనుకోండి, ఉపశమనం వేరు, శాశ్వత చికిత్స అనేది వేరు. మనం ఒక హీలింగు, 2 హీలింగులు చేస్తే వచ్చేది రిలీఫ్ లేదా ఉపశమనం. అప్పటికప్పుడు నొప్పి కాస్త తగ్గుతుంది, లేదా ప్రాబ్లం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే అది కంప్లీట్ క్యూర్ కాదు. అందుకని పేషెంట్ని ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ కోసము రెగ్యులర్గా రమ్మని చెప్పాలి. ఒక్కసారో 2 సార్లు చేస్తే రిలీఫ్ వస్తుంది, కానీ అది రూట్ నుంచి మనం పూర్తిగా తీసేయాలి అంటే క్యూర్ కావాలి. దానికి రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అవసరం. ఇన్స్ట్రక్ట్ పేషెంట్స్ నాట్ టు షవర్ నార్ టేక్ ఎ బాత్ ఫర్ 1 or 2 days. This is to avoid the healing energy from being washed off. They may clean their body with a warm, damp towel.
ఇది మాస్టర్ గారు మొదట్లో ఇచ్చారు ఇన్స్ట్రక్షను. తర్వాత కాలానుగుణంగా కాస్త మార్పులు చేర్పులు చేశారు. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, హీలింగ్ చేశాక తీవ్రమైన వ్యాధుల్లో రోగిని 1 లేదా 2 రోజుల పాటు స్నానం చేయవద్దు అని సూచించాలి. దానివల్ల హీలర్ ఇచ్చిన ప్రాణిక్ ఎనర్జీ అంతా కడుక్కుపోతుంది. దాని బదులుగా తడి బట్ట పెట్టి ఒళ్ళు తుడుచుకోమని చెప్పాలి అని అన్నారు. ఆల్వేస్ రిమెంబర్ టు ప్రాక్టీస్ ప్రాపర్ ఎనర్జీ హైజీన్. యూస్ ఎ బేసిన్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ టు డిస్పోజ్ ఆఫ్ ద డిసీజ్డ్ ఎనర్జీ. ప్రాణశక్తి శుభ్రత విషయంలో మనం కేర్ తీసుకోవాలి. ఎప్పుడు ఉప్పు నీటి పాత్రని వినియోగించాలి. మనం తీసేస్తున్న డిసీజ్డ్ ఎనర్జీ, వ్యాధిగ్రస్త శక్తిని పడేయడానికి ఉప్పు నీటి పాత్ర ఉపయోగించాలి. ఏముందిలే అని ఇక్కడ అక్కడ పడేయకూడదు. మన ఇల్లు ఫిజికల్గా ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఎనర్జీ వైజ్గా కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఆల్వేస్ క్లీన్ యువర్ హ్యాండ్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హీలింగ్. The diseased energy may cause your body to become sick. Clean all the way up to your armpit. Clean, clean, clean. Use fine salt and water to wash your hands and arms thoroughly. హీలింగ్ అయిపోగానే వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే రోగి నుండి తీసేసిన డిసీజ్డ్ ఎనర్జీ కొంత మన చేతుల్లో ఉండిపోయి హీలర్ అనారోగ్యం పాలవ్వచ్చు. అందుకని ఆంపిట్స్ నుంచి, చంకల నుంచి చేతులు, వేళ్ళ వరకు, కణుపుల వరకు పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మోచేతుల వరకు ఉప్పు నీళ్లతో, మెత్తటి ఉప్పు నీళ్లతో శుభ్రం చేసుకోవడం మర్చిపోకూడదు. Do not wait until you are through healing before you wash your hands. Wash your hands often. చేతులు కడుక్కోవడానికి హీలింగ్ మొత్తం అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దు. మీకు అక్కడ అనీజీగా అనిపిస్తూ ఉంటే, లేకపోతే చేతులు బరువుగా లేదా నొప్పిగా అలా అనిపిస్తూ ఉంటే హీలింగ్ మధ్యలో కూడా వెళ్ళి చేతులు కడుక్కోండి, మర్చిపోవద్దు. 5 things to avoid when energizing. శక్తినిచ్చేటప్పుడు చెయ్యకూడని 5 పనులు. మొదటిది, do not apply too much prana too intensely on infants, very young children, very weak and elderly patients. పసిపిల్లలు, చిన్నపిల్లలు, మరీ బలహీనంగా ఉన్నవారు, మరీ వృద్ధులకి ఎక్కువ ప్రాణశక్తి ఎక్కువ తీవ్రంగా ఇవ్వకూడదు. పసిపిల్లలకి, పిల్లలకి కొద్దిగా గ్రాడ్యువలీ అండ్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తే సరిపోతుంది. కొద్దిసేపు మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ చక్రాలు చిన్నగా ఉంటాయి, అవి ఓవర్ ఎనర్జైజ్ అయిపోతాయి. మనం శక్తిని ఎక్కువ ఇస్తే ఎక్కువ తొందరగా గ్రహించేసి అవి కంజెషను, ఓవర్ ఎనర్జైజింగ్ అయిపోతాయి. అదే సమయంలో మరీ ముసలివారు లేదా మరీ వృద్ధులు, వాళ్ళకి హీలింగ్ ఎనర్జీ కొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ శరీరాలు డిప్లీట్ అయిపోయి ఉన్నాయి, వాళ్ళకి శక్తి చాలా అవసరం. కానీ వాళ్ళ చక్రాలు ఒకటేసారి ఆ ఎనర్జీని అట్టిపెట్టుకోలేవు, తీసుకుని గ్రహించుకుని అట్టిపెట్టుకోలేవు. అందుకని ఎక్కువ సార్లు ఇవ్వాలి. పసిపిల్లలకి, చిన్నపిల్లలకి కొద్దిగా శక్తి కొన్నిసార్లు ఇస్తే సరిపోతుంది. అదే ముసలి వారికి, బలహీనంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా శక్తి ఎక్కువ సార్లు ఇస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, do not energize the eyes directly. Instead, energize them through back head chakra, Agnya chakra and temple minor chakras. కళ్ళకి నేరుగా శక్తిని ప్రసరించకూడదు. దాని బదులు బ్యాక్ హెడ్ చక్ర, ఆజ్ఞా చక్ర, కణతల చక్రాల ద్వారా కళ్ళకి శక్తినివ్వాలి. Do not directly and intensely energize the heart for a long time. Energize it through the back heart chakra. గుండెకి నేరుగా ఎక్కువసేపు ఎక్కువ శక్తిని ప్రసరించకూడదు. గుండెకి శక్తిని ఇవ్వాలంటే బ్యాక్ హార్ట్ చక్ర ద్వారా ఇవ్వాలి.
Do not energize the Mengmain chakra of infants, small children, and older people because this may activate the Mengmain chakra and cause hypertension, which may thus affect the brain. పసిపిల్లలకి, చిన్నపిల్లలకి, ముసలివారికి మెంగ్మెయిన్ చక్రాకి డైరెక్ట్గా ఎనర్జీ ఇవ్వద్దు. దానివల్ల బీపీ పెరుగుతుంది. దాంతో బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్, కడుపుతో ఉన్న వారికి, గర్భిణీ స్త్రీలకి కూడా మెంగ్మెయిన్ చక్రాకి శక్తినివ్వకూడదు. దానివల్ల గర్భంలో ఉన్న శిశువుకి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. Do not energize the spleen chakra of infants or children because they may faint due to pranic congestion. Do not also energize the spleen chakra of a patient with hypertension or a history of hypertension because this may worsen his condition. పసిపిల్లలకి లేదా పిల్లలకి స్ప్లీన్ చక్ర ద్వారా శక్తినివ్వకూడదు. వాళ్ళ స్ప్లీన్ చక్రాకి శక్తినిస్తే వాళ్ళల్లో కంజెషన్ వచ్చి స్పృహ కోల్పోవచ్చు. అలాగే హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్న వాళ్ళకి, లేదా ఒకప్పుడు హై బీపీ ఉండి ఇప్పుడు కొంచెం తగ్గిన వాళ్ళకు కూడా వాళ్ళ స్ప్లీన్ చక్రాలకి శక్తినివ్వకూడదు. లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకొంచెం తీవ్రమవుతుంది. ఇవి గుర్తుంచుకోవాలి.